కరెక్ట్. అది బర్త్డే ఎవరిది? అక్కడే. ఎవరు తీయాలి వీడియో? అక్కడే ఇస్తుంది. సరే అడుక్కున్నట్టున్నది, అడుక్కొని కొట్టించుకున్నట్టున్నది, దబ్బించి తప్పట్లో కొట్టించుకున్నది. మనం చాలా లోగా ఫీల్ అయ్యేటప్పుడు మనకంటూ ఒకరున్నారు, మన బాధని పోగొట్టే వాళ్ళు ఒకరున్నారు అని మనకు అనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలాంటి ఫీలింగే నాకు ఈరోజు మరొకసారి ప్రూవ్ అయింది. యాక్చువల్గా రేపు నా బర్త్డే, కానీ ఎందుకో చాలా లో ఫీలింగ్లో ఉన్నాను. మామూలుగా అయితే సెలబ్రేషన్స్ మనం ఇంకా చిన్నపిల్లలు కాదు కాబట్టి ఏదో కనీసం పిల్లల కోసమైనా అలా అలా ఉంటుంది. కానీ ఈసారి నాకు ఎందుకో అది కూడా చేసుకోబుద్ధి కాలేదు. నాకు ఎందుకో చాలా మూడీ అయిపోయిందనమాట. కానీ పిల్లలు మాత్రం లేదు అలా ఉండొద్దమ్మా, ప్లీజ్ అమ్మా చేసుకుందామమ్మా అని చెప్పి వాళ్ళే లీడ్ తీసుకొని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా, చాలా హ్యాపీగా ఫస్ట్ టైం అంటే నేను ఇప్పటి వరకు నా పిల్లల బర్త్డేకి నా పిల్లల కోసం నేను కష్టపడ్డానే, కానీ నా పిల్లలు నా కోసం ఇంత చేస్తున్నారు అంటే నేను ఫీల్ అయ్యి ఆ లో ఫీలింగ్ ఎలా వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. నిజంగా ఆ పిల్లలు అంత క్రియేటివిటీ, వాళ్ళు నా కోసం కష్టపడడం చూసి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉంటుందా అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో చూడండి, యాక్చువల్గా అది కొనే కంటే కూడా చేతులతో రాస్తే బాగుంటుంది అని పిల్లలే పేపర్ కట్ చేసి అట్లాగా హ్యాపీ బర్త్డే రాయడము, నిజంగా అసలు ఆ పంచింగ్ మిషన్తో పంచ్ చేసి దానికి థ్రెడ్కి ఇట్లా కట్టాలి అని అనిపించడము. మా చిన్నోడు చూడండి, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం అని చెప్పి అమ్మాయి బొమ్మ వేసి ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నానమ్మా అని చెప్పడము. నిజంగా ఇది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే. నువ్వు మళ్ళీ చెప్పురా లక్కీ, ఏమన్నావు ఇంతకు ముందు? గట్టిగా చెప్పు. ఇది ఒక 20 రూపీస్ అమ్మా, ఫ్రీగా ఇస్తాం. బ్లాక్ క్వీన్ మమ్మీ అంటే ఇస్తాం. నన్ను అడుక్కొని అమ్మ ప్లీజ్ అమ్మ 2 ప్యాకెట్లు బెలూన్ కొని అమ్మ చాలమ్మ అని చెప్పి అడుక్కొని మరి కొనిపించుకొని బెలూన్స్ అంతా ఊది కష్టపడి ఇలా కట్టి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంతే అప్పట్లో వాళ్ళు పగలు కొట్టేయండి. మీ బర్త్డేలకి నేనే వీడియోస్ తీసి నేనే చేయాలా, నా బర్త్డేకి నేనే చేయాలా? ఇది మాత్రం నిజం కదా, అన్నిటికీ మనమే చేయాలి. ఏమో ఇంకొంచెం పెద్ద అయితే వాళ్ళే చేస్తారేమో కదా. ఇక్కడ చూడండి, బెలూన్స్ కూడా వాడే పైకి కడుతున్నాడు. ఒక పక్క వాళ్ళు పడిపోతారేమో అని నాకు చాలా భయం అనిపిస్తుంది. పడిపోతావురా, కానీ భయంతో పాటు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. నా పిల్లలేనా ఇంత చేస్తున్నారు అని ఆనందం కూడా. సూపర్, ఇదంతా బాగుంది చూసారా? బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మ బర్త్డే కోసం చేసాము. బాగుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను వెళ్ళిపోతున్నాను. రమేష్ నాకు ఫోన్ చేశాడు. ఆపలే ఉండు. అమ్మ నువ్వు వెళ్ళమ్మా బయటికి. మామూలుగా పెద్దోడు అంతగా మాట్లాడు, నేను ఏదో లోగా ఉన్నానని నన్ను హ్యాపీ చేయడానికి వాడు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాడు. చూడండి, కేక్ కటింగ్ లేదు లేదు లేదు. అమ్మ బర్త్డే కేక్ కటింగ్ ఇక్కడ. ఓకే, మా తమ్ముడు మా నాన్న మళ్ళీ 9:30 కన్నా 10:30 కన్నా వస్తాడు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చూడండి 12 అయింది. యాజ్ యూజువల్గా అన్నట్టు అయితే కేక్ తెచ్చుకోలేదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా లేసి ఇంట్లో ఉండే స్వీట్స్తోనే చిన్న క్యాండిల్స్ తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగా ఒక్కొక్క స్వీట్ పైన ఒక్కొక్క క్యాండిల్ పెట్టి ఇది చేశారనమాట.
వాళ్ళకి ఏంటంటే అది కేకా స్వీటా ఇంకొకటా కాదు, ఏదో క్యాండిల్ ఇచ్చాం, మిడ్ నైట్ 12 o'clock అమ్మకి విష్ చేసాం, ఎనఫ్ అనమాట. సరే మనకు అంతకుమించి ఇంకేం కావాలి, వాళ్ళ హ్యాపీనెస్సే కదా. సో ఇంకా అలా 12 గంటలకు లేచి ఇది సిచ్యువేషన్ అనమాట. అయితే వాళ్ళు బాగా కోరుకున్నారేమో కేక్ కట్ చేయాలి అని, బట్ నేనైతే వద్దన్నాను. కాబట్టి భగవంతుడు నా మాట కంటే కూడా నిష్కల్మషంగా వాళ్ళు కోరుకున్నారు కదా, అంటే వాళ్ళ కోసం కాకుండా ఒకరి కోసం, ఒకరి ఆనందం కోసం వాళ్ళు కోరుకున్నారనేమో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మిడ్ నైట్ 12 o'clockకి ఆటోమేటిక్గా కేక్ వచ్చేసింది. ఎలా అనుకుంటున్నారా? చూడండి, అది కూడా మీకే తెలుస్తుంది. ఒకసారి నా ఫేస్ చూడండి. అప్పటికి కూడా ఏంటో అస్సలు చాలా అనీజీనెస్, ఇంకా పిల్లల కోసం ఓకే అన్నట్టు జరిగిపోతుంది. హ్యాపీ బర్త్డే. అదిగో నా కేక్ తెచ్చింది ఎవరో కాదు, మా తమ్ముడు మరదలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు కూడా. యాక్చువల్గా వాళ్ళు పక్క వీధిలో ఉంటారనమాట, కానీ అసలు అనుకోలేదు. కానీ 12 o'clock ఫోన్ చేసి విష్ చేశారు. ఫస్ట్ అయితే అమ్మ ఫోన్ చేసింది, తర్వాత మా తమ్ముడు కాల్ చేశాడు. ఇంకా యాజ్ యూజువల్గా విషెస్ చెప్పాడు. ఓకే థ్యాంక్స్ అని చెప్పి పెట్టేస్తుంటే ఒకసారి డోర్ తీయక్క అన్నాడు అనమాట. తీసి చూస్తే కేక్తో రెడీగా ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నా ఆనందం కంటే కూడా కేక్ తేంగానే పిల్లల మొహంలో ఇంకా ఆనందం చూడాలి. అసలు వెలకట్టలేనిది ఆనందం అంతే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు వాసు, హ్యాపీ బర్త్డే టు యు అక్క. థ్యాంక్ యూ. మీరు రండి నాన్న వాళ్ళకి. పోనా అక్కడ కూర్చో. నన్నగా చూసేది మా ఉండు జూలాన్సి ఉండండి. అనిషి నువ్వు మళ్ళీ పెట్టుకో, పోయింది. ఏదో వాటర్ పోతూనే ఉంటుంది అసలు. తీరా మర్చిపోయి ఎన్నిక తిని మాత్రం నైట్ టైంలో
లేదు మలిక, మీ అన్నకాడ ఇంకా ఫోటోగ్రాఫ్ పెట్టిస్తే సరిపోతుంది. ఊరికెళ్ళు. బావే దిగులుగా ఎందుకో కూర్చునేసినాడు. బర్త్డే టు వాస్. సరే ఒకసారి చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే టు వాసు. నేను తీక్షణంగా చూస్తున్నా, ఎవరైనా ఏలకపోయా వచ్చేసింది. కళ్ళారిపోయినా నేను. హ్యాపీ బర్త్డే టు యు. అకే క్లాస్ కట్టుకో. అంతే, ఇంకెవరు బర్త్డేకి నేనే క్లాస్ కొట్టాలి, నా బర్త్డేకి నేనే క్లాస్ కొట్టాలి. అందరు ఆఖరికి వీడియో ఎప్పుడు నా బర్త్డేకి నేనే తీసుకోవాలి, అప్పుడైతే వీడియో బాగా వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. అడుక్కున్నట్టున్నది, అడుక్కొని కొట్టించుకున్నట్టున్నది, దబ్బించి అప్పట్లో కొట్టించుకున్నది. హ్యాపీ బర్త్డే నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పమన్నా లేదా? ఏం చేస్తున్నావా? చెప్పేస్తున్నాను. కింద పడుకోబా. ఇప్పుడు నైట్ ఏమవుతుంది, పోదు అది. అమ్మ అంత పోయిద్దున్నాను కొద్దిగా ఎగ్గిరి అది సేమో చెప్పేదానికి నాకు నోరు రాలేదు కానీ పూస్తున్నాడు పిల్లాడు. థ్యాంక్ యూ. దాంట్లో బ్రహ్మానందంగా ఫ్రేమ్ చూస్తున్నా అంతే. చాలు, ఓకే. దిగి నేను చేస్తా ఉన్నాడు సెల్ఫ్ ఒకటి లేరట. ఇప్పుడు కవర్ అవుతుంది. బర్త్డే ఎవరిది? అక్కదే. ఎవరు తీయాలి వీడియో? అక్కదే ఇస్తుంది. సరే. హ్యాపీ బర్త్డే టు మీ. పెట్టన్నా. సరే సరే. కేక్ కటింగ్ అయిన తర్వాత కొద్దిసేపు అందరూ అలా కూర్చొని టైం పాస్ చేశారు. పిల్లలు అయితే మాత్రం ఎంత కష్టపడి బెలూన్స్ ఊది డెకరేషన్ చేశారో అంతసేపు కూడా పట్టలేదు పగలగొట్టడానికి. మొత్తం బెలూన్స్ ఇప్పేశారు పగలగొట్టేయాలని. చూడండి వాళ్ళంత పోటీ పడి ఇది చేస్తున్నారు వాటిని పగలగొట్టడానికి. మన టైం ఎంత నాన్న? అది కానీ కింద పడి కానీ పగిలిందంటే బర్త్డే కాస్త ఏమవుతుందంటే దగ్గరికి వెళ్ళి కట్ చేయరా నాకు కావాలంటే. బెలూన్స్ అన్ని పగలగొట్టేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా నిద్రపోయారు.
ఇంకా టైం ఎంత పడుకోరా ఇంకా నిద్రపోవడము తెల్లారిపోవడము లేసేయడము జరిగిపోయింది. తెల్లారిపోయింది. పిల్లలైతే ఇంకా నిద్ర లేలేదు. సో రాత్రి బాగా లేట్ అయింది కదా. ఏదేమైనా మనం ఇంకా పనులు తొందరగా చేసేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. సో తొందరగా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని కొద్దిసేపు ఫొటోస్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి టెంపుల్కి బయలుదేరేసాము. ఈ ఫోటోలో చూడండి మా వాడు ఆత్మల్లాగా ఉన్నామంట ఆ లైటింగ్కి. ఏందమ్మా ఆత్మల్లాగా కనిపిస్తున్నాము అన్నాడు. సో అందువల్ల అక్కడ షేడింగ్ ఎక్కువ ఉందని ఇంకా లోపలికి వచ్చి ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా గుడికి బయలుదేరేసాము. నా బర్త్డే వచ్చింది ఇంకా థర్స్డే కాబట్టి, అందులోనూ మాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం. అందువల్ల బాబా టెంపుల్కే వెళ్ళాము. దట్టు ఆ రోజు గురు పౌర్ణమి కదా. సో అక్కడైతే పూజ బాగా జరిగింది. పూజ జరిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. గట్టిగా చెప్పు. మా అమ్మమ్మ నాకు హ్యాపీ బర్త్డే చెప్తుంది. ఆ హ్యాపీనెస్ చూడండి. మేము ఇంటికి వెళ్ళామంటే ఆమెకు పండగే. తర్వాత నేను మా అమ్మకి కేక్ పెట్టాను. అడుగుతున్నా ఏంటి కేక్ నేను నీకు పెడతాను, నువ్వు కదా నాకు పెట్టాలి అంటే అదే అనుకుంటున్నాను నేను కూడా, ఇలా తిరిగి నేను పెడతానని చెప్పి నాకు తినిపిస్తుంది. తర్వాత మా పెదనాన్నకైతే ఫొటోస్ తీస్తున్నాం అనుకున్నాడు, వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలీదు. ఇదిగో మా డాడీ హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. ఆయన హ్యాపీనెస్ చూడండి. ఇంకా ఇలా హ్యాపీనెస్ అంటూ టైం అయిపోతుంది కదా, అందుకే ఇంక వెంటనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ కూడా అయిపోయింది. బర్త్డే అయిపోయింది. ఎంతవరకు నిద్ర లేచామా, ఏదో టెంపుల్కి వెళ్ళేసి వచ్చామా, ఆఫీస్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా. ఏ డే అయినా ఇంటికి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ పనులు ఉంటాయి, తప్పవు. సో ఇంకా బర్త్డే అంటూ కూర్చుంటే అవ్వదు. ఆఫీస్లోనూ తప్పదు, ఇంట్లోనూ తప్పదు. సో యాజ్ యూజువల్గా నా సామ్రాజ్యం కిచెన్. నా కోసం చూడండి సింక్లో నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేను ఇంకా ఈ అవతారం మార్చేసి నా కిచెన్ యూనిఫామ్ ఉంటుంది కదా, నైటీ, దాన్ని వేసేసుకొని ఇంకా అటాక్ అయిపోవడమే. సో ఇంతవరకు ఓపిక్గా వ్లాగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.